జస్టిస్ ఎంకే నాగ్పాల్ ముందుకు ఆమెను హాజరుపరచడానికి లోపలికి తీసుకెళ్తా ఉన్న విజువల్స్ ప్రస్తుతం స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. లాట్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ ఉన్నారు, చాలామంది లాకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా జస్టిస్ ఎంకే నాగ్పాల్ ముందు ఎమ్మెల్సీ కవితను హాజరుపరచడానికి తీసుకెళ్తా ఉన్న దృశ్యాలను చూస్తున్నాము. మహిళ కాబట్టి చాలామంది మహిళా పోలీసులు కూడా ఆమెను చుట్టుముట్టి ఉన్న దృశ్యాలను చూస్తున్నాము. లోపల ఒక పెద్ద హంగామా కనిపిస్తోంది. అక్కడున్న ఈవెన్ మీడియాకి రిలేటెడ్గా లేని లాకి సంబంధించిన వ్యక్తులు సైతము వీడియోలు రికార్డ్ చేశారు. అలాంటి వీడియోనే ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ వీడియోని మనం ఇప్పుడు లైవ్లో చూస్తూ ఉన్నాము. రౌజ్ ఎవెన్యూ కోర్టు లోపల వీడియో ఇది. సో జస్ట్ ఒక 1 minute బ్యాక్ తీసిన వీడియో. సో ఆమెను లోపల జస్టిస్ ఎంకే నాగ్పాల్ ముందు ప్రవేశపెట్టారు. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ ఫస్ట్ జరుగుతాయి. సో ఈ ఆర్గ్యుమెంట్స్ మేబీ లిటిల్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. కానీ రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి జస్టిస్ ఎంకే నాగ్పాల్ డైరెక్షన్స్ వచ్చేసిన తర్వాత ఒకవేళ రిమాండే విధిస్తే ఇమీడియట్లీ తిహార్ జైలుకి షిఫ్ట్ చేస్తారు. కానీ రిమాండ్ విధించిన ద మూమెంట్ ఇమీడియట్గా ఈడీ అధికారులు వెంటనే కస్టడీకి కూడా కోరే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ దానికి కూడా జస్టిస్ ఎంకే నాగ్పాల్ ఓకే అంటే కనుక తిహార్ జైలుకి తరలించడానికంటే ముందే కస్టడీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ పాసిబిలిటీస్ అన్నీ ఉన్నాయి. కాబట్టి మరికొద్ది సేపట్లోనే దానికి సంబంధించిన డీటెయిల్స్ని మనం తెలుసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్సీ కవిత ప్రశాంతంగానే కనిపిస్తున్నారు. బట్ లోపలికి వెళ్తున్నప్పుడు దృశ్యాలని చూస్తున్నాం మనం లైవ్లో. ఆ దృశ్యాలు సూపర్ ఎక్స్క్లూజివ్ కవరేజ్ TV9 స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. లోపల చాలామంది హడావిడిగా ఉన్నారు. అదంతా కూడా మనకు కనిపిస్తోంది. హంగామా ఉంది. నేషనల్ అటెన్షన్ ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి ఆల్రెడీ కొద్దిసేపటి క్రితం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి ముందస్తుగానే బెయిల్ కోర్టు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు దానికి సంబంధించి చూసాము ఇప్పటివరకు. ఇప్పుడు ఇవి లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాము. సో